ఇప్పుడే పొలాలు ఇదొక మడి, అవతల అదొక మడి, ప్లస్ ఇదొక మడి, కిందది దీని అవతల నా స్తంభం అవపడుతుంది కదా అదొక మడి. ఈ 4 మడులు కలిపి ఎకరము. ఇది మా నాన్నకి మా తాత నుంచి వచ్చింది. మా తాత ఇక్కడ ఊర్లో అప్పట్లో సారా తాగడానికి వెళ్ళి అక్కడ మర్రి చెట్టు ఉండే అక్కడ కూర్చొని అంటే ఆ ఊరోళ్ళు కూడా ఇక్కడ కూర్చొని నీడకి ఎండాకాలంలో అలసిపోయి తాగినాక మాట అనుకుని దీన్ని కొనేసారు. అప్పట్లో కాగితాలు లేవు, మాటతోనే తక్కువ పైసలతో కొన్నారు. అలా మా తాతకు వచ్చింది. మా నాన్న అట్లా దీన్ని ఉంచుకున్నారు. అంటే తాత ఆస్తి అని నాన్న ఆస్తి అనే విధంగా ఉంచుకున్నారు. అమ్మాల్సి వచ్చింది, ఫ్యామిలీ సరిగా అండర్స్టాండింగ్ లేక అమ్మాల్సి వచ్చింది. ఇక్కడ నాకు కూడా చాలా దగ్గర రిలేషన్ ఉంది. మాకు మంచి రోజులు ఉన్నప్పుడు మేము బాగా ఆడుకుంటుండే. నేను మా అన్నగాడు ఇక్కడ కాలువలో ఆడుకుంటుండే. పొలం అది పండగ సరిగా అయిపోతుంది దాంట్లో దాన్ని మేము ఆడుకుంటూ నాట్లు వేసేటప్పుడు అలా చేపలు పడుతుండే. పక్కన కాలువ గార్ల చెరువు అనేది మన తెలంగాణ మొత్తం ఒక పెద్ద చెరువు, అది కూడా ఒకటి. ఆ కాల చెరువు నీళ్ళు మొత్తం ఈ కాలువ నుంచే పోతుంది. దీన్ని వాగు అంటాము. అందులో ఆ వాగులో మేము ఆడుకుంటుండే చిన్నప్పుడు. తర్వాత నేనే వ్యవసాయం చేయాల్సి వచ్చింది. మావాడు ఇక్కడ అరక దున్నికి రాకపోతుండే పొలం పనులు అంటే పాములు జిలగలు ఉంటాయని చెప్పేసి రాడు. నేను ఒక్కనే మావాడి ఇంటికాడ అరక కడతా ఉంటే నేను వీడియో రికార్డింగ్ చేసుకొని రెడ్మీ ఫోన్లో ఇది ఇక్కడే పెట్టుకొని ఆ వీడియోలో చూసుకున్న స్లో మోషన్లో అరక కట్టేది. నాకు అప్పట్లో రాదు కాబట్టి అప్పుడు నేను అరక కంటే చిన్నగా ఉంటుంది. నాకంటే అరక పట్టుకునే కర్ర పెద్దగా ఉంటుండే. అలా మెల్లగా నేర్చుకున్న పనులు. మొట్టమొదటిసారి పొలానికి సంబంధించిన వరి నారికి సంబంధించిన పనులు ఇందులో నేర్చుకున్నా. మొట్టమొదటిసారి నాకు పాము లాంటిది ఒక విషయం సంబంధించి పురుగు ఏదో కట్టింది. అది కూడా ఈ పొలం సంబంధించిన పనులు చేస్తున్నప్పుడే పుట్టింది. నా చిన్నతనంలో దీనిలో చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. ఇంకా పీతలు అంటాం కదా, పెద్ద పెద్ద ఎండ్రకాయలు, అవి ఇక్కడ ఉంటాయి. నాటు ఎండ్రకాయలు కాలంలో ఉంటాయి. అది పట్టుకొని చాలాసార్లు ఆడుకున్నాము. మేము చేపలు పట్టేది చిన్నప్పుడు. కానీ మొట్టమొదటిసారి అరక దున్ను కూడా ఇదే. మేము వ్యవసాయం స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మా పొలం చాలా లోపల ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాగంబట్టి ఉన్న పొలాలకి దారులు ఉండవు మాకు. అందుకని ఇక్కడ నాట్లు వేసుకుని ఇలా పైకి వెళ్తే ఉంటాం అండర్స్టాండింగ్తో రైతులందరం కలిసి. ఇక్కడ నుంచి మాకు రోడ్డుకి దగ్గర 3 కిలోమీటర్లు ఉంటుంది. దాని అవతల ఉంటుంది అక్కడ అవతల. సంవత్సరం 2026 ఏమవుతుందంటే ఎల్లునో ప్రభావం వల్ల ఇప్పటిదాకా ఇంకా పంట అయితే వేయలేదు. సంవత్సరం మాకు వాళ్ళు సంక్రాంతి కల్లా మిగతా డబ్బులు కట్టేసి మొత్తం పొలాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ నెక్స్ట్ పంట మాత్రం వాళ్ళకి. మేము వచ్చేసి 8,22,000 అమ్మాల్సి వచ్చింది. పోతుంది కదా పొదలేమో ఒకప్పుడు పాతకాలంలో ఇల్లు వీడుతూనే కడుతుండే. ఇల్లు పైన వేస్తారు కదా, దీంతోనే అది. ఇక మా పొలం అట్లా ఉండిపోయిన గుర్తులేకంటే క్వశ్చన్ వస్తూనే ఉంటాయి అవి గడ్డి. కానీ నేను చేసిన వీడియోలో కూడా ఇలా ఉంటాయి. వరద వచ్చి పొలం కొట్టుకుపోయింది, అది ఈ పొలం సంబంధించింది. పై పొలం వాళ్ళ దగ్గర నుంచి మాకు వరద వస్తూ ఉంటుంది. కాలం నుంచి అయితే రాదు. ఒకసారి అడ్డు కట్టకపోవడం వల్ల వస్తూ ఉంది. 2 సంవత్సరాల సరిగ్గా పంట కూడా పండలేదు. మేము తినే ఓట్లు కూడా ఇదే పొలంలో సొంతంగా పండించుకొని తింటుండే. ఒకసారి పండిస్తే మాకు ఖచ్చితంగా మేము ఇంట్లో ముగ్గురే ఉంటాం కాబట్టి మాకు 3-4 సంవత్సరాలు యావరేజ్గా వస్తుండే. పొలం కొట్టుకోపోయిన మీద సగంతోనే 3-4 సంవత్సరాలు ఈజీగా తింటుండే మేము. వేసినట్టే ఉంది కానీ పంట అయితే వేయలేదు ఇప్పటి వరకు. మాకు మొత్తం చెరువు నుంచే పంట పండుతుంది కాబట్టి చెరువులో నీళ్ళు లేవని చెప్పేసి వేయలేదు. పొలంలో చాలా గుర్తులుండి. నా మొట్టమొదటిగా నేను ఎంజాయ్ చేసిన పొలం కూడా ఇదే. ఎక్కువ ఆడుకుంది ఇదే మా పొలం కూడా ఇక్కడే. ఇక్కడ మేము మందులు ఎక్కువ అయిపోయినా కానీ పంట అయితే బాగానే పండుతాయి. ఇక్కడ వచ్చినంత వెడల్పు జాతిగా చెట్లు అయితే ఇక్కడ రావు. దీనికి సంబంధించి మన వీడియోలో కూడా ఉంటాయి ఈ పొలం సంబంధించింది. ఇలా కొంచెం బాధగా అయితే ఉంది. వచ్చే డబ్బులు ఎలా వెళ్ళిపోతున్నా వస్తూనే ఉంటాయి. కాదు ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల అమ్మాల్సి వస్తుంది. ఏ పని చేసినా సరే అండర్స్టాండింగ్ ఖచ్చితంగా ఉండాలి. తల్లి కొడుకులైన రిలేషన్ ఏదైనా కానీ అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళిపోండి జీవితంలో.